హలో ఫ్రెండ్స్, ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ప్రారంభంలోనే ఒక ఆసక్తికరమైన, కాస్త హాస్యభరితమైన, అదే సమయంలో ఎంతో అనుమానాస్పదమైన సన్నివేశం మనకు కనిపిస్తోంది. ఇంట్లో పారిజాతం మెడకు ఒక పెద్ద పట్టీ వేసుకుని నొప్పులతో బాధపడుతూ కనిపిస్తుంది. ఆమెకు జరిగిన పెద్ద కారు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షిస్తూ, మీ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం తప్పింది, కానీ కారు డాష్ బోర్డ్ ను గట్టిగా గుద్దుకోవడం వల్ల మెడ కండరాలు బాగా గాయపడ్డాయని వివరిస్తాడు. నొప్పి తగ్గే వరకు ఆ పట్టీని అలాగే ఉంచాలని, మెడను అటూ ఇటూ తిప్పకూడదని డాక్టర్ గట్టిగా సలహా ఇచ్చి వెళ్తాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న సూరజ్ తనదైన శైలిలో పారిజాతాన్ని ఆటపట్టిస్తూ ఉంటాడు. పారిజాతం ముఖానికి నల్లటి ఆయిల్ మరకలు అంటుకొని ఉండడాన్ని గమనించిన సూరజ్, కార్కి బ్రేకులు పడలేదు సరే, ప్రమాదం జరిగింది సరే, కానీ నీ ముఖానికి ఆయిల్ మరకలేంటి అని అడుగుతాడు. దానికి అతను తానే సమాధానం చెబుతూ, యాటిట్యూడ్ కోసం రాసుకుంది సార్ అని వెటకారం చేస్తాడు. సూరజ్ మాటలకు పారిజాతం తీవ్రమైన అసహనానికి గురవుతుంది. వాడేదో వెటకారం ఆడుతున్నాడు, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని పారిజాతం కోపంగా అరుస్తుంది. అప్పుడు సూరజ్ నవ్వుతూనే ఆమెకు ఒక సున్నితమైన హెచ్చరిక చేస్తాడు. నువ్వు పిల్లి ఎలుక అంటూ ఇష్టం వచ్చినట్లు మెడను అటు ఇటు తిప్పావంటే అది ఎటో ఒకవైపు సెటిల్ అయిపోయి జీవితాంతం నువ్వు ఆ వంకర మెడతోనే ఉండిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని అంటాడు. ఈ సంభాషణ అక్కడ ఉన్నవారికి కాస్త నువ్వు తిప్పించినా ఆ ప్రమాదం వెనుక ఉన్న అసలు భయంకరమైన కుట్రను సూరజ్ తన పదునైన ఆలోచనలతో బయటపెడతాడు. ప్రమాదం జరిగింది చిన్నదే అయినా ఆ ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయం సూరజ్ మనసులో ఎన్నో బలమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. కార్లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించేది నేనే కదా, ఏ కార్కి ఎలాంటి కంప్లైంట్ ఉందో నాకు చాలా స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఆ కార్కి బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయని సూరజ్ తన ఆలోచనలను పంచుకుంటాడు. అప్పుడు పారిజాతం, ముక్కు అన్న తర్వాత తుమ్ము రాదా, అలాగే బ్రేక్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వదా అని చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడుతుంది. కానీ సూరజ్ ఆలోచనలు వేరే స్థాయిలో ఉంటాయి. బ్రేక్ ఫెయిల్ అయినందుకు కార్ని అనుమానించాలి గాని ఎవరైనా కావాలనే ఆ బ్రేకులు తీసేశారేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది అని సూరజ్ చెప్పగానే అక్కడ వాతావరణం ఒక్కసారిగా సీరియస్గా మారుతుంది. సూరజ్ తన అనుమానానికి గల బలమైన కారణాలను వివరిస్తాడు. ముందుగా బ్రదర్ వెళ్ళి కార్ని టెస్ట్ చేసి వచ్చాడు. అప్పుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత జోష్నా కార్ ఎక్కింది. కానీ పారిజాతం కార్ ఎక్కడానికి ఇబ్బంది పడడంతో నేనెందుకులే అని వెనక్కొచ్చాను. కానీ పారిజాతం గేటు తీసుకుని బయటకు వెళ్లే సమయంలో ఆ గేటు వెనక ఉన్న గ్రీజ్ ఆయిల్ ఆమె ముఖానికి అంటుకుంది. దీన్ని బట్టి చూస్తే బ్రదర్ని అంతం చేయడానికి ఎవరైనా పథకం పని కార్ బ్రేకులు కట్ చేశారేమో, ఆ క్రమంలోనే వాళ్ళ చేతులకు ఉన్న ఆయిల్ గేటుకు అంటుకుందేమో అని సూరజ్ తన విశ్లేషణను వివరిస్తాడు. సూరజ్ చెప్పిన లాజిక్ విన్న తర్వాత కుటుంబం సభ్యులందరికీ విషయం అర్థమై గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ తరువాత గార్డెన్ లో ఒక గుర్తు తెలియని రెంచ్ దొరకడంతో సూరజ్ అనుమానం 100% నిజమని తేలిపోతుంది. ఎవరో పక్కా ప్లాన్ తో మన కుటుంబంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అందరికీ స్పష్టమవుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ ముందు అత్యంత ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ఉండడంతో ఆ విషయాన్ని పక్కన పెట్టి అందరూ కాంపిటీషన్ కు బయలుదేరతారు. మెడనొప్పితో ఉన్న పారిజాతం ఇంట్లోనే ఉండిపోతూ ఈ రోజు వంటల పోటీలో దీప ఎలాగైనా ఓడిపోవాలి అని తన కుటిల బుద్ధితో కోరుకుంటుంది. ఆ తరువాత కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగే వంటల పోటీ వేదిక వద్దకు మారుతుంది. ఆ వేదిక వద్ద ఏర్పాట్లు చాలా సాధారణంగా ఉంటాయి. గతంలో అయితే ఏర్పాట్లు చాలా భారీగా అంగరంగ వైభవంగా ఉండేవి. కానీ ఈసారి పోటీ నేరుగా దక్షిణామూర్తి గారితో కావడంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ పోటీని సింపుల్ గా ఏర్పాటు చేశాము అని నిర్వాహకులు వివరిస్తారు. వంటలు చేయడానికి 2 టేబుల్స్ కూరగాయలు సిద్ధంగా ఉంటాయి. వంటల రుచిని పరీక్షించి విజేతను ప్రకటించడానికి ఒక ప్రత్యేకమైన షెఫ్ తో పాటు 3 జడ్జీలు కూడా వచ్చుంటారు. ఆ సమయంలోనే శివనారాయణ గారు తన కుటుంబంతో కలిసి ఎంతో గంభీరంగా అక్కడికి చేరుకుంటారు. వారి రాకతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. నిర్వాహకులు మీరు మాకంటే ముందే వచ్చారు అని పలకరించగా, మేము ఎప్పుడు అందరికంటే ముందే ఉంటాం, ఏదో ఒక రోజు మీకంటే ముందు పైకి కూడా వెళతాములే అని శివనారాయణ గారు తనదైన శైలిలో బదులిస్తారు. ఆ మాటల వెనుక ఉన్న లోతైన అర్థం, ఆయన అహంకారం స్పష్టంగా కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయానికి దక్షిణామూర్తి తన బృందంతో అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరు బద్ధ శత్రువులు ఎదురెదురుగా నిలబడ్డంతో అక్కడ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. శివనారాయణ గారు దక్షిణామూర్తిని చూసి, మనం ఇద్దరం పరిచయం కూడా లేని పరాయి వాళ్ళమని అందరూ అనుకుంటున్నారు. మనం ఏదో ఏంటో మనకు తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు, చెప్పుకొని కూడా అని పరోక్షంగా వారి మధ్య ఉన్న పాత శత్రుత్వాన్ని ప్రస్తావిస్తారు. దానికి దక్షిణామూర్తి ఏమాత్రం తగ్గకుండా, చెప్పుకోనంత మాత్రాన మన మధ్య ఉన్న బంధుత్వాలు లేకుండా పోతాయా బాబాయ్ అని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర జోక్యం చేసుకుని, మీ మామగారు రెచ్చగొట్టి మరీ మిమ్మల్ని పోటీకి పిలిచారు కదా, మీ పాత ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదులే అనుకుంటారు అని అంటుంది.
దానికి దక్షిణామూర్తి ఎంతో భావోద్వేగంగా, బంధుత్వం అనేది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు సుమిత్ర, అనురాగం పెంచుకోవడానికి అని బదులిస్తాడు. అప్పుడు శివనారాయణ గారు, నువ్విక్కడికి వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నా మెట్టినింటి గౌరవాన్ని మీరు ఎక్కడ నాశనం చేస్తారో అన్న భయంతోనే నేను వచ్చాను అని తీవ్రంగా విమర్శిస్తారు. ఈ మాటల మధ్యలో మాలిని ప్రస్తావన కూడా వస్తుంది. నీకు స్నేహం విలువ మాత్రమే తెలుసు, కానీ మా మామయ్య గారికి రక్తం పంచిన బంధం విలువ తెలుసు. నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది నా కోసమే మాలిని అని సుమిత్ర తన తండ్రి ఆవేదనను వివరిస్తుంది. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఆవేశానికి ఉన్న బలం కన్న కూతురి పసుపు కుంకుమల్నే దూరం చేయాలనుకుంది. ఇప్పుడు వయసు అయిపోయింది, ఆవేశం తగ్గిపోయింది. దూరం చేసుకున్న బంధం దగ్గర అవ్వాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రతిదానికి ఒక క్షమాపణ ఉంటుంది, కానీ దీనికి కేవలం ప్రక్షాళన మాత్రమే ఉంది అని సుమిత్ర ఎంతో కఠినమైన వాస్తవాన్ని వాళ్ళ ముఖం మీదే చెబుతుంది. దక్షిణామూర్తి వెంటనే ఆ మాటల యుద్ధాన్ని ఆపి, చూడు, ఇక్కడికి మనం చుట్టాల్లాగానో స్నేహితుల్లాగానో రాలేదు, ఒక రెస్టారెంట్ ఓనర్స్గా పోటీ పడ్డానికి వచ్చాము. అలాగే ఉందాం. అది మీకు మర్యాద, మాకు మర్యాద అని విషయాన్ని ముగిస్తాడు. ఆ తరువాత పోటీ నిర్వాహకుడు నియమ నిబంధనలను వివరిస్తాడు. ఈ పోటీలో 2 టీంల చెఫ్లు పాల్గొంటారు. సరిగ్గా 1 గంట వ్యవధిలో 5 రకాల విభిన్నమైన వంటకాలను చేయాలి. గంట సమయం ముగియగానే వంట చేయడం ఆపేయాలి. జడ్జీలు వంటలను రుచి చూసి విజేతను ప్రకటిస్తారు. అయితే ఈ పోటీలో శివనారాయణ గారు ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చారు. అదేంటంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్లకు బహుమతి ఇవ్వాలి అని ప్రకటిస్తాడు. ఈ నిబంధన అందరిలోనూ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పోటీ మొదలు కావడానికి ముందే జోష్న తన కుటిల బుద్ధితో ఒక భయంకరమైన కుట్రను తెరలేపుతుంది. తన అమ్మమ్మ పారిజాతంతో కలిసి ఫోన్లో మాట్లాడుతూ తన ప్లాన్ వివరిస్తుంది. ఈ దక్షిణమూర్తి మనల్ని ఏదో ఒకటి చేయడానికే వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు? మనం చేయాల్సింది ఒక్కటే, ఆ సూరజ్ గాడిని, దీపను తాత దృష్టిలో పూర్తిగా చెడ్డవాళ్ళని చేయాలి. అలా జరగాలంటే ఈ ప్రతిష్టాత్మకమైన పోటీలో మనం ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలి. అలా జరగాలంటే ఏదో ఒక గొడవ సృష్టించాలి అని జోష్న తన విషపు ఆలోచనలను పంచుకుంటుంది. దీప మీద ఉన్న ఈర్ష్యతో ఏకంగా తన సొంత కుటుంబ ప్రతిష్టను, తాత అహంకారాన్ని సైతం మంట కలపడానికి జోష్న సిద్ధపడ్డం ఆమెలోని నెగటివ్ క్యారెక్టర్కు అద్దం పడుతుంది. కథలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. జోష్న తన కుట్రను అమలు చేయడానికి ఎదురు చూస్తున్న సమయంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. మాలిని తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ సూరజ్ను డబ్బుతో కొనేయొచ్చు అన్న ధీమాతో అతడి దగ్గరకు వస్తుంది. ఆమె కావాలనే తన ఖరీదైన ఉంగరాన్ని సూరజ్ నిలబడి ఉన్న చోట కింద పడేస్తుంది. అప్పుడు సూరజ్ ఆ ఉంగరాన్ని చూసి, ఏవండి, మీ ఉంగరం కింద పడిపోయింది, తీసుకోండి అని ఎంతో హుందాగా చెబుతాడు. దానికి మాలిని వేలికి వదులుగా ఉండి జారిపోయినట్లుంది అని అంటుంది. అప్పుడు సూరజ్, విలువైన దాన్ని అంత తేలిగ్గా వదులుకోకూడదండి అని ఒక మంచి సలహా ఇస్తాడు. దానికి మాలిని ఎంతో గర్వంగా, మరి నువ్వెందుకు వదులుకుంటున్నావు? నీ దగ్గరే ఉంచుకో, నాది కానిది ఏదీ నాకు అవసరం లేదు అని చెబుతూ పరోక్షంగా అతనికి ఒక ఆఫర్ ఇస్తుంది. ఈ చిన్న సంఘటనను దూరం నుంచి గమనిస్తున్న జోష్న మనసులో ఒక విషపు ఆలోచన పుడుతుంది. వీడు భలే దొరికాడు, మాలినితో రహస్యంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ చేతులు కలిపారని తాతకు చెబితే సూరజ్ పని అయిపోయినట్లే అని జోష్న సంబరపడుతుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి శివనారాయణ గారితో, తాత, ఆ మాలిని మన మీద గెలవడానికి సూరజ్తో బేరాలు మాట్లాడుతోంది, రండి చూపిస్తాను అని అబద్ధం చెబుతోంది. శివనారాయణ గారు వెంటనే ఆవేశపడకుండా ఎంతో పరిణీతితో ప్రవర్తిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే నేరుగా వెళ్ళి నిలదీయడం కాదు, కాస్త చాటుగా వినాలి. ఇలాగే ఇంతకుముందు 2 సార్లు మనం అనవసరంగా అనుమానించాం, ఇది 3వసారి కాకూడదు. ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం పదండి అని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ మాటలను చాటుగా వినడానికి వెళతారు. శివనారాయణ గారు చాటుగా వింటున్నారన్న విషయం తెలియని సూరజ్ తన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, అంతులేని నిజాయితీని ప్రదర్శించే సంభాషణను కొనసాగిస్తాడు. మాలిని తన ఆఫర్స్ను సూరజ్ ముందు ఉంచుతూ, ఈ కుటుంబానికి నీకు ఎలాంటి బంధుత్వం లేదని గుడిలో మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అయినా నువ్వు వాళ్ళతో అంత క్లోజ్గా ఉంటున్నావంటే వాళ్ళ ఆఫీస్లో నీకు ఏదో విలువైన స్థానమే ఇచ్చుంటారు. నీ శాలరీ ఎంత అని సూటిగా అడుగుతుంది. దానికి సూరజ్ ఎంతో గర్వంగా, నేను జీతానికి ఎవరి దగ్గర పనిచేయడం లేదు మేడం అని బదిలిస్తాడు. మాలిని ఆశ్చర్యపోయి, అంటే ఫ్రీగా చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు సూరజ్, ఒకరి కింద ఫ్రీగా చేయాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. నేను ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తుంటాను. జోష్న రెస్టారెంట్లో నా స్టాల్స్ని పెట్టుకోవడానికి దీపగారు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా పరిహారంగా నేను దీపాగారికి అడ్వైజర్గా ఉంటూ హెల్ప్ చేస్తున్నాను అంతే అని తన కృతజ్ఞతాభావాన్ని చాటుకుంటాడు. అప్పుడు మాలిని తన అసలు రంగు బయట పెడుతూ, నీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ నేనిస్తాను, నువ్వు నాకు అడ్వైజర్గా ఉంటావా? నీకు బెటర్ లైఫ్ ఇస్తాను అని ప్రలోభపడుతుంది. ఆ క్షణంలో చాటుగా వింటున్న శివనారాయణ గారికి, దీపకు విపరీతమైన ఉత్కంఠ కలుగుతుంది. సూరజ్ ఏమంటాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ సూరజ్ చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచెత్తుతాయి. చూడండి మేడం, ఒకరు ఇచ్చే ఆఫర్ నాకొద్దు. నా లైఫ్ని నాకు నచ్చినట్లుగా నేను డిజైన్ చేసుకున్నాను. నాకు ఇష్టం ఉన్న పనులు మాత్రమే నేను చేస్తాను. నాకు కేవలం చేసే పనే కాదు, పని చేసే మనుషులు కూడా నచ్చాలి అని సూరజ్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతాడు. మాలిని మళ్ళీ ప్రయత్నిస్తూ, మరీ అంత మొండిగా
ఉంటే జీవితంలో ఎదగలేవని అంటుంది. దానికి సూరజ్ ఎంతో ప్రశాంతంగా, నేను ఎదగలేను అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను మోసం చేసే వాళ్ళ గురించి నేను ఆలోచించను. కానీ నన్ను గుడ్డిగా నమ్మినా వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ మోసం చేయను. మీరు ఈ బంగారం ఉంగరమే కాదు, సాక్షాత్తు వజ్రాల ఉంగరం పడేసినా సరే నేను లొంగిపోను. ఈ ఉంగరం మీ దగ్గరే ఉంచుకోండి అని ఆమె ముఖం మీదే చెప్తాడు. అప్పుడు మాలిని వెటకారంగా, ఓహో, నీ విలువ బంగారం లాంటిదంటావా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు సూరజ్ ఇచ్చిన సమాధానం ఈ ఎపిసోడ్కే హైలైట్ గా నిలుస్తుంది. విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ ని పోల్చుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను మేడం. విలువ అనే త్రాసులో బంగారం ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకసారి కిందకి వెళుతుంది, ఒకసారి పైకి వస్తుంది. కానీ ఈ సూరజ్ క్యారెక్టర్ ఎప్పుడూ సమాంతరంగానే ఉంటుంది, ఎప్పటికీ మారదు అని సూరజ్ చెప్పిన ఆ పవర్ఫుల్ డైలాగ్ కు చాటుగా వింటున్న శివనారాయణ గారి గుండె పొంగిపోతుంది. సూరజ్ మాటలకు మురిసిపోయిన శివనారాయణ గారు గర్వంగా నడుచుకుంటూ వాళ్ళ ముందుకొస్తారు. భలే చెప్పావు సూరజ్, బంగారంతో పోల్చి నీ విలువను నువ్వే పెంచుకున్నావు అని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. మాలిని శివనారాయణ గారిని చూసి కంగారు పడుతూ, వెనకే ఉన్నారేంటి బాబాయ్, ముందుకు రావాల్సింది కదా, ముందుకొస్తే ఈ బేరసారాలు సవ్యంగా సాగవు కదా అని వెటకారం చేస్తుంది. అప్పుడు శివనారాయణ గారు ఎంతో హుందాగా చెంప చెల్లుమనేలా సమాధానమిస్తారు. ఇవి బేరసారాలు కాదు మాలిని, ఇది వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం ఉంటుంది, అమ్ముడు పోయేవాడికి అవకాశం ఉంటుంది. కానీ అమ్ముడు పోకుండా నిలబడేవాడు చరిత్రగా ఉండిపోతాడు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నా దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు ఎవరూ లేరు. నా దగ్గర ఉన్న వాళ్ళంతా నా వాళ్లే, ప్రాణాలు ఇచ్చేవాళ్లే అని మాలిని అహంకారాన్ని మట్టి కరిపిస్తారు. సూరజ్ నిలబెట్టుకున్న నిజాయితీ, శివనారాయణ గారు చూపించిన హుందాతనంతో మాలిని తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆఖరి క్షణంలో సూరజ్ ఇచ్చిన ఈ గొప్ప ముగింపుతో ఈ అద్భుతమైన ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇలాంటి అద్భుతమైన భావోద్వేగాలతో నిండిన ఈ కథ ముందు ముందు ఇంకెన్ని అద్భుత మలుపులు తిరుగుతుందో చూడాలంటే మనం ఎదురు చూడాల్సిందే.